లేకుంటే మనం ఏ ఒక్కరు ఈ భూమి మీద ఉండలేము. ఈ భూమి చూసినట్టు ఒక భాగము 3 వంతులు ఏమున్నాయి, నీరు ఉన్నది. దేవుడే వాటిని ఆ విధంగా దేవుడు చేస్తున్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా భూమి మీద చెట్లను మొక్కలను చూసినట్లయితే ప్రతి ఒక్కటి దేవుడు కలగజేస్తున్నాడు. చూసినట్లయితే సూర్యుడిని కలగజేశాడు, చంద్రుడిని, నక్షత్రాలు అన్ని కూడా ప్రతి కలగజేశాడు. అవన్నీ కలగజేసి భూమి మీద చెట్లు రకరకాల అన్ని పంటలు భూమి మీద ఏదైనా ఉందంటే అన్ని దేవుడు వల్లే కలిగి ఉన్నాయి. దేవుడు లేకుండా ఏ ఒక్కటి లేదు. అన్ని దేవుడే కలగజేస్తున్నాడు. మొట్టమొదటి దేవుడు కలగజేసినప్పుడు భూమి ఒకటే ఉంది, భూమి ఒక మొక్క లేదు. కానీ దేవుడు మళ్ళా కలుగు నాకంటే మొక్కలు కలిగి ఉన్నాయి, చెట్లు కలిగి ఉన్నాయి, చూసినట్టుగా పంట చెట్లు కలిగి ఉన్నాయి. అన్ని ప్రభావాలు కలగజేస్తున్నాడు. అన్ని కలగజేసి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఫైనల్ గా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషిని కలగజేశాడు. వాక్యం సెలవిస్తా ఉన్నా ఆ మనిషిని కలగజేసి ఆ మనిషిని ఒక తోట, ఏదైనా ఒక తోట వేసి ఆ తోటను మనిషిని పెట్టాడు. వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుడు ఆ విధంగా మనిషిని పెట్టి చూసినట్టు అన్ని జంతువులు కలగజేశాడు. అన్నింటి పేరు ఆయన ఆదాము గారే పెట్టున్నాడు. మొట్టమొదటి మనిషి పేరు ఆదాము. ఎవరు ఆయన? మరి తాత అయినా మొట్టమొదటి ఈ భూమిలో వ్యక్తి ఎవరంటే ఆదాము. అయితే వాక్యం సెలవిస్తున్నాడు. ఆయన ఎలా కలిగాడు అంటే ఒక తల్లి తండ్రి గర్భాలు ధరిస్తే పుట్టినట్టు పుట్టలేదు ఆయన. ఆయన ఎలా పుట్టాడంటే దేవుడు మట్టిని తీసుకొని చూసినట్టు మట్టిని పిసికి మట్టిలో ఏం చేస్తున్నాడంటే ఆయన జీవవాయువు ఊది జీవాత్మై ఉన్నాడు. ఆయన ప్రాణం వచ్చినది, ఆయన చూస్తున్నాడు, ఆయన నడుస్తున్నాడు. అన్ని దేవుడు నిజం చేస్తున్నాడు మనిషికి. ఒక మనిషిని చూసినట్టయితే ఒక రోజులో దేవుడు నిర్మించున్నాడు. ఒక మనిషిని నిర్మించాలంటే డాక్టర్లు చూసినట్టయితే డాక్టర్ చెప్తారు ఒక కంటిలో ఎన్నో నరాలు ఉంటాయి, ఈ బ్రెయిన్ లో ఎన్నో నరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడే కరెక్ట్ చేస్తున్నాడు. తన జ్ఞానం చేత దేవుడు చేస్తున్నాడు మనిషిని. ఇంత చేసి మనిషిని చూసినట్టయితే ఒక్కడు ఒంటరిగా ఉంటున్నాడని, ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఒక బాగా గాఢ కలిగేసి ఒక ఎముకను తీసి చూసినట్టయితే స్త్రీని చేస్తున్నాడు. ఆ స్త్రీని చేసి వాళ్ళందరికీ పెళ్లి చేస్తున్నాడు. ఆ విధంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఆ విధంగా చూసినట్టయితే వాళ్ళు ఆ తోటలో ఉంచితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఆజ్ఞ మీరిపోయినాడు. ఒక 3 చెట్లు ఉన్నాయి తోటలో 3 రకాల చెట్లు ఉన్నాయి. ఆ 3 రకాల చెట్లలో మనం చూసినట్టయితే తోటలో ఏ ఫలాన్ని చూసినట్టు తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలు తిరుగుతున్నాడు. అయితే మంచి చెట్లు తినదని చెప్పాడు దేవుడు. మిగతా పండ్లన్నీ తినొచ్చు అన్నాడు, జీవవృక్ష ఫలం తినొచ్చు అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ స్త్రీ చూసిన ఏదేమో ఆ స్త్రీ చూసినట్టయితే కాంపౌండ్ ఉంది, కాంపౌండ్ లో సర్పం ప్రవేశించి